మేడారంలోని సమ్మక్క సారలమ్మ గద్దెల పునర్నిర్మాణం అద్భుతంగా జరిగిందన్నారు మంత్రి వివేక్. అన్యాయాన్ని ఎదురించేందుకు వనదేవతలు ప్రాణాలు త్యాగం చేశారన్నారు. మేడారంలో పునర్నిర్మాణం చేసిన అమ్మవార్ల గద్దెలను మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మేడారంలో కేబినెట్ భేటీ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు మంత్రి జూపల్లి. భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామంటున్న జూపల్లితో మా రిపోర్టర్ కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. మేడారం మహాజాతరలో మహాఘట్టం ఆవిష్కరమైంది. ఏదైతే ప్రాంగణం సంబంధించి కావచ్చు, పునర్నిర్మాణం సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో ప్రారంభించారు. ప్రస్తుతం మనతోటి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆయనతో మాట్లాడదాం. సార్, ఎట్లా ఉంది మేడారం సంబంధించినటువంటి మొత్తం జాతరే ముందు వచ్చినట్టుగా కనిపిస్తుంది? పునర్నిర్మాణం కావచ్చు, ఇవంతా ఏ విధంగా జరిగాయి? చాలా గొప్పగా ఈ యొక్క మేడారంలో కొలువైనటువంటి సమ్మక్క సారాలమ్మ సమక్షంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడే వచ్చి క్యాబినెట్ మీటింగ్ ఇక్కడే ఏర్పాటు చేసి మొక్కులు చెల్లించుకొని ఏ లక్ష్యంతో ఆనాడు వందలాది సంవత్సరాల క్రితం ఆనాడు కాకతీయుల యొక్క అన్యాయాల్ని ఎదిరించి వీరోచితంగా పోరాడి వీర నారిగా ఉన్నటువంటి సమ్మక్క, ఆమె కూతురు సారాలమ్మ న్యాయం కోసం పోరాటం చేసి అన్యాయాన్ని ఎదిరించేటువంటి తత్వం అవుతుందో పూర్తిగా వాళ్ళ యొక్క వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసిందో అదే స్ఫూర్తిని ప్రజలందరం కూడా మొక్కు చెల్లించుకోవాలంటే మొక్కడంతో సరిపోదు, వాళ్ళ యొక్క లక్షణాలని పుచ్చుకున్నప్పుడే నిజమైనటువంటి దర్శనానికి అర్థం ఉంటుంది. కాబట్టి ఆ స్థాయిలో అందరి ఆలోచన విధానాలు, అది ప్రజలైనా ప్రజాప్రతినిధులైనా ప్రభుత్వాలైనా సమ్మక్క సారాలమ్మను స్ఫూర్తిగా తీసుకొని చేసినప్పుడే ఒక అర్థం పరమార్థం ఉంటుంది. కాబట్టి ఆ స్ఫూర్తిని ఇవ్వాలని సమ్మక్క సారాలమ్మను ప్రార్థిస్తూ ఒక మంచి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంటే తెలంగాణ కుంభమేళగా ఇది చూస్తారు. అట్లాంటి మహాజాతరను మొత్తం తీర్చిదిద్దడం కావచ్చు, ఇట్లాంటి కుగ్రామం మేడారం నుంచే వేదికకు ఒక కేబినెట్ సమావేశం నిర్వహించడం, మీరు కూడా అందులో పాల్గొన్నారు. ఆ కేబినెట్ సమావేశం నిర్వహించడం ఒక చారిత్రక ఘట్టంగా చెప్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? అంటే అద్భుతమైన అరేంజ్మెంట్స్ అన్నమాట. మొదలే ముఖ్యమంత్రి గారు, మా మంత్రులందరూ కూడా ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతరలో వేడుకలలో అన్ని అరేంజ్మెంట్స్ ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఈరోజు ప్రారంభమైంది కానీ దీనికన్నా ముందే 12 లక్షల మంది విజిట్ చేసినారంటే ఈ ప్రజల నమ్మకం సమ్మక్క సారలమ్మ మీద ఎంతున్నదో కనబడుతుంది ఈ ప్రభుత్వంలో. సో ప్రజలందరూ కూడా శాంతంగా వచ్చి ఇక్కడ పూజలు చేసుకొని వెళ్తే బాగుంటుంది. నిన్న క్యాబినెట్ మీటింగ్ కూడా ఇదే ఒక ఆదరణ అన్నమాట. ప్రజలతోనే ఉండి ప్రజాపాలన చేయాలని ఈరోజు ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతరలో క్యాబినెట్ మీటింగ్ చేసి చాలా ముఖ్యమైన అంశాలు తీసుకోవడం జరిగింది. వచ్చే సంవత్సరం కూడా గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. సో ఇప్పటి నుంచే ప్లానింగ్ చేసి ఎక్కడైతే గుళ్ళు ఉన్నాయో అక్కడ గోదావరి నది పైన గుళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా మంచిగా డెవలప్ చేయాలి, ప్లాట్ఫామ్స్ పెట్టాలి. అంటే ఒక 3 జోన్స్ చేసి మళ్ళీ ఫ్యూచర్లో కూడా పిల్గ్రిమ్స్కి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తుంది. ప్రజలు కూడా ఈ సమ్మక్క సారలమ్మ, ఇప్పుడే మా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు చెప్పారు, ఏదైతే పోరాట యోధులు ఉన్నారో అది ఈ సమ్మక్క సారలమ్మలో అది మనకు కనబడుతుంది. అందరూ కూడా అన్యాయం వ్యతిరేకంగా ముందుకు వచ్చి కొట్టాడాలని చెప్పి ప్రయత్నం. సార్, అంటే ఇదంతా కూడా కొన్ని శతాబ్దాల నుంచి చరిత్ర ఇది. మళ్ళీ ఇప్పుడు కొన్ని దశాబ్దాలు కూడా నిలబడే విధంగా కూడా ఈ తీర్చిదిద్దారు. కాకతీయుల కట్టడాలు ఏ విధంగా ఉంటాయో వాటిని ప్రతిబింబించే విధంగా కావచ్చు. మీరు లాస్ట్ జాతరకు వచ్చినప్పుడు ఈ జాతరకు ఎట్లాంటి మార్పు కనిపిస్తుంది? అంటే మోర్ దెన్ 100% డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం అంతమంది పిల్గ్రిమ్స్ అని అనుకోలేదు, కానీ ఈసారి ఇంతమంది పిల్గ్రిమ్స్ వస్తున్నారు. వీళ్ళకు సరైన అరేంజ్మెంట్స్ చేయాలి. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా రివ్యూ చేసేటప్పుడు ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై, ట్రాన్స్పోర్టు ఎట్లా చేస్తున్నారని నిజంగానే ఎస్పీ గారు కూడా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు దీంట్లో కొత్త టెక్నాలజీ వాడుకొని ఎక్కడ కూడా రోడ్లు ఈ AI టెక్నాలజీ వాడి ట్రాఫిక్ జామ్స్ లేకుండా ఎక్కడ కూడా తొందరగా ఎగ్జిట్, అంటే ఇంతమంది రావచ్చు, తర్వాత వీళ్ళని పోయిన తర్వాతనే మళ్ళీ కొత్త మంది న్యూ లాట్ని తీసుకోవచ్చు. ఒక మంచి
కుంభమేళా కనే మంచి అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. సో ఈ సమ్మక్క సార్లలో ప్రజలందరూ కూడా సంతోషం. ఇది ప్రస్తుతం ముఖ్యమంత్రి పర్యటన పూర్తయింది. మంత్రులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుంభమేళను తలపించే విధంగా ఈసారి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేడారం సన్నిధిలోనే ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేశారనేది చెప్తున్నారు మంత్రులు కావచ్చు. అదేవిధంగా ప్రస్తుతం చూస్తే అయితే వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒక ఏర్పాట్లు చేయడంతో పాటు మేడారం సమ్మక్క సారలమ్మ సన్నిధిలోనే కేబినెట్ సమావేశం నిర్వహించడం కూడా ఆనందంగా ఉందనేది మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్తున్నారు. మొత్తంగా చూస్తే మాత్రం మేడారంలో 2 రోజుల ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా పూర్తయిందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ దశరథ కృష్ణమోహన్, V6 న్యూస్, మేడారం నుంచి.